హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందూరు సిస్టర్స్. ఇది శ్రీమంతం వేడుక అనమాట. మా మేనమామ వాళ్ళ కోడలిది శ్రీమంతం. మేనమామ వాళ్ళది అమ్మ వాళ్ళది ఒకటే ఊరు అనమాట. అమ్మమ్మ వాళ్ళంతా ఒకటే, పెద్దమ్మ కూడా అందరూ ఒకటే ఊరు అనమాట. సో ఆ రోజు జనవరి 19th శ్రీమంతం. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. వెళ్ళేసరికి అత్తయ్య మామయ్య వాళ్ళిద్దరికి బట్టలు కూడా పెట్టేశారు. ఇంకా బట్టలు పెట్టిన తర్వాత కట్టుకొని వచ్చేటప్పుడు ఆడపడుచుని వచ్చిన వాళ్ళందరం తలా ఒక ప్లేట్ ఐటమ్స్ అనమాట. అవి ఒడినింపే పదార్థాలు ఐటమ్స్ పట్టుకొని ఇట్లా వరుసగా నిలబడి ఫోటో తీస్తున్నాడు అనమాట ఫోటోగ్రాఫర్. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అన్నీ పెట్టేసి తర్వాత వాళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారు అనమాట. మా సైడ్ అయితే 5th monthలో చేస్తారండి శ్రీమంతం. 9th month దాకా ఎవరు ఉండము. 7th month అయితే అసలు చెయ్యరు, సెంటిమెంటల్గా చెయ్యరు అనమాట 7th month. ఇక్కడ మా అత్తమ్మ అంటే మా మరిది వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరు ఒడి నింపి అక్షంతలు వేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ చుట్టాలు అందరు వచ్చారు. ఊర్లో అనమాట, ఫంక్షన్ హాల్లో చేయకుండా వాళ్ళ ఇంట్లోనే చేశారు, పెద్ద ఇల్లు. సో ఇక్కడ మా అల్లుడు అనమాట. అయితే ఏంటి అన్నట్టు చూస్తున్నాడు. ఇక్కడ మా పింకీ అల్లుడిని ఎత్తుకుంది. వాడు పింకీ దగ్గర ఉండాలంటే చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు, అమ్మే అంటున్నాడు. ఇక్కడ అక్క గాజులేస్తుంది, మా పెద్దమ్మ కూతురు అనమాట. ఇక్కడ అది వాళ్ళ ఆడబిడ్డ అంటే ఈమె మా పెద్దమ్మైన మామ కూతురు. వీళ్ళిద్దరే అబ్బాయిలు అనమాట. వీళ్ళకు ఆడపిల్లలు లేరు కాబట్టి పెద్దవాళ్ళ అమ్మాయి అనమాట. ఈమె సేమ్ నా క్లాస్, ఇద్దరం ఒకటే క్లాస్ అనమాట. తను నేను, ఇంకా నేను. ఆ రోజు సండే కాబట్టి మంచి పూలు ఎక్కడ దొరకలేదు నాకు వచ్చే దారిలో తీసుకుందామంటే. అవి చాలా పూలు అయ్యేసరికి పాపం తనకి బరువు అయిపోయి తలకాయ వంచేస్తుంది అనమాట. సో గాజులు, చీర నా దగ్గర లేకుండే, మంచి చీర నా దగ్గర లేకుండే అనమాట. పింకీ దగ్గర నుంచే తీసుకున్నాను అనమాట చీర నేను. సో తర్వాత స్టెప్ బై స్టెప్ ఏం పెట్టాలో, ఏ దాని తర్వాత ఏది పెట్టాలో ఐడియా రావట్లేదనమాట. ఒడి నింపాలా, గాజులు పెట్టాలా, పూలు పెట్టాలా, శారీ పెట్టాలా అనేది అంత ఐడియా రావట్లేదు. నా శ్రీమంతం అయితే మా ఆయన చాలా బాగా చేశారు ఆ రోజుల్లో, 19 years బ్యాక్. చాలా మంచిగా చేసుకున్నాను నేను శ్రీమంతం. మా సైడ్ అయితే ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడే శ్రీమంతం చేస్తారనమాట. సెకండ్ టైం చెయ్యరు, ఎందుకంటే సెకండ్ టైం చెయ్యొద్దు అని చెయ్యరు. కాకపోతే బట్టలు మాత్రం పెడతారు 5th monthలో అట్లా. ఆ తర్వాత అక్షంతలు వేస్తాం. ఇక్కడ అన్నయ్య వదిన వాళ్ళు కూడా పెడుతున్నారనమాట. ఇంకా ఇక్కడ చిన్నది బుడ్డిది వచ్చింది చూసినా, అది మా కోడలు. ఇక్కడ మా ప్రణవి హాయ్ చెప్తుంది. తర్వాత మా పింకీ వాళ్ళ ఫ్యామిలీ, తల్లి కూతురు ఇద్దరు మ్యాచింగ్ రెడ్ కలర్ వేసుకున్నారనమాట. ఇక్కడ మా మరిదికి వీడియోలో పడడం ఇష్టం లేదంటే సరే కొంచెం కట్ చేస్తూ కొంచెం ఉంచుతూ అట్లా తీసినాం అనమాట వీడియో. తర్వాత మా శాంతి కూడా సారీ తీసుకొచ్చింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఏం చేశారంటే, పెద్ద అరిసెలు ఉంటాయి కదా, పెద్దగా చేస్తారు కదా శ్రీమంతానికి ఒడి నింపేవి, అవి నోట్లో పెడుతుంటే చెరొకటి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అనమాట. సిగ్గుపడుతున్నారు అనమాట, ఇద్దరు సిగ్గుపడుతున్నారు కదా, ఎందుకులే వీడియోలో ఉంచడం అని. హాయ్ బ్రను, ఇంత ముద్దుగా ఎందుకున్నావే నువ్వు? ఎవరి పోలికే నువ్వు? నా పోలికే కదా. నీది కాదు, మా డాడీ ఏం కాదు, సేమ్ నాయకం పాపం. ప్రణు, నువ్వు ఏ క్లాస్ నానా? ఫస్టా? స్కూల్ తెలియదా? స్కూల్కి పేరు పెట్టలే ఇంకా. నువ్వు పెట్టు, మనం పెడదామా? మీ తమ్ముడిని ఇచ్చేస్తావా మాకు? చెటిలా
అబ్బాకస్ 4th లెవెల్ నా బిడ్డ ఏంటనుకుంటారు. నా బిడ్డను కూడా అప్పుడప్పుడు అబాకస్ 4th లెవెలా నువ్వు? వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ తమ్ముడిని మీరు తీసుకెళ్తాం. అబాకస్ ఇట్లా 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 చేస్తావా? ఓన్లీ రాయడమేనా? ఇక్కడ ఇక్కడ ఇట్లా 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 రాదా నీకు? అబాకస్ ఇట్లా 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 అంటారు కదా. షటిల్ ఆడతావా? సూపర్ ఆడతావు. నాతో ఆడతావా నువ్వు? గెలుస్తావా? బాయ్ చెప్పు. బాయ్. యమున మీద ఒక జోక్ రాదంటే నాకు ఇప్పుడే సడన్ గా ఆడొస్తే యమున ఆ జోకు అన్నా. అదే జోకు. ఉట్టిగానే జోకు, ఏమన్నా జోకు. అక్క సబ్స్క్రైబ్ చేసిన రోజు చూస్తున్నా అన్నది, తీరా ఫోన్ ఆన్ చేస్తే సబ్స్క్రైబే లేదు. భారతక్క ఆమెకు సబ్స్క్రైబే చేయట్లేదంటే నువ్వు అన్సబ్స్క్రైబ్ కాడికి పోయినావు. పంపిస్తాము టీవీలో వేసుకొని చూడండి 50,000. సీతాను శ్రేపడతివా శ్రీరామచంద్ర, సీతాను శ్రేపడతివా శ్రీరామచంద్ర, కర్పూర హారతి కరుణతో నీచేరా, కర్పూర హారతి కరుణతో నీచేరా, కంసెలియాతనాయ కరకరము లేదా, కంసెలియాతనాయ కరకరము లేదా. ఇక్కడ మంగళారతి పాడుతుంది మా పెద్దమ్మ అనమాట. నా చిన్నప్పటి నుంచి వింటున్నా అదే పాట. మంగళారతి అంటే మా పెద్దమ్మ అదే పాట పాడుతుంది, వేరే పాట ఏం పాడదనమాట. ఇంకా ఎండాకాలం ఫంక్షన్ అంటే కళ్ళు కంపల్సరీ ఉంటుంది అనమాట. మా సైడ్ ఖచ్చితంగా కళ్ళు తాగాల్సిందే, బోటి తినాల్సిందే అనమాట. బాయ్ చెప్పు. నెక్స్ట్ వీడియో చూద్దాం. బాయ్.